ప్రియమైన దేవుని పిల్లలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేడు సమాజంలో బైబిలుకి దేవునికి వ్యతిరేకంగా పనిచెయ్యడమే క్రైస్తవులు పనిగా పెట్టుకున్నారు. ఒక పక్క మతోన్మాదులు క్రైస్తవ్యం మీద బయటినుండి దాడి చేస్తుంటే, క్రైస్తవులు లోపలే ఉంటూ క్రైస్తవాన్ని కూలదోస్తున్నారు. ఇలా క్రైస్తవులు చేస్తున్న క్రైస్తవ వ్యతిరేక కార్యకలాపాలలో ఒకటి ఈ 40 రోజుల ఉపవాసం. ఇంతకీ బైబిల్లో 40 దినాలు క్రైస్తవులు ఉపవాసం చెయ్యాలని ఎక్కడుంది? ఎక్కడా లేదు. మరి క్రైస్తవులు ఎందుకు చేస్తున్నారు? క్రైస్తవులు బైబిల్ చదవరుగాబట్టి. యేసుక్రీస్తు 40 రోజుల ఉపవాసం చేశాడు. అది యేసుక్రీస్తు యొక్క శోధనలో భాగంగా జరిగింది. అంతేకాని క్రైస్తవులు పాటించాలని కాదు. అలా పాటించమని యేసు ఎక్కడా చెప్పలేదు. అయితే క్రైస్తవులు చేస్తున్నదేమిటి? క్రైస్తవులు యేసుక్రీస్తు మరణించిన గుడ్ ఫ్రైడేకి ముందు 40 రోజులు ఉపవాసాన్ని పాటిస్తున్నారు. ఇలా పాటించమని బైబిల్లో వ్రాయబడిలేదు. యేసు శిష్యులు ఎక్కడా పాటించినట్టు దాఖలాలు లేవు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ప్రస్తుతం ఆయన సజీవుడుగా ఉన్నాడు. అలా బ్రతికున్న వ్యక్తిని చనిపోయాడు అని ఏడవడం, ఉపవాసం చేయడం ఎంతవరకు న్యాయం? బ్రతికున్న మీ కుటుంబ సభ్యులు ఏదో ఒక రోజు అనారోగ్యం కారణంగా చనిపోయే స్థితికి వెళ్ళి వస్తారు. వాళ్లు తిరిగి కోలుకున్నాక ప్రతి సంవత్సరం అదే రోజు గుర్తుచేసుకొని ఏడుస్తారా? లేక బ్రతికున్న వ్యక్తి యోగక్షేమాలు చూస్తారా? మరి బ్రతికున్న యేసు చనిపోయాడు అని ఏడవడం, ఉపవాసాలు చేయడం ఎంత దుర్మార్గం! లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారివైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఏడవొద్దు అని యేసు అంటే, నువ్వు మాకు చెప్పేదేంటి అని ఉపవాసం ఉండి మరీ ఏడుస్తున్నారు మనవాళ్లు. యేసు మాటకు విలువేది? ఈ 40 రోజుల ఉపవాసం కార్యక్రమం వల్ల చాలామంది కనీసం ఈ 40 రోజులైనా దేవునితో గడిపి మారు మనస్సు పొందుతారు అని కొందరి అభిప్రాయం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చిన్నపిల్లలు చనిపోతే పరలోకం వెళ్తారు. అలా అని చిన్నపిల్లల్ని చంపేద్దామా? పరలోకం పంపే మార్గం అది కాదు కదా. పరలోకం వెళ్తారని పిల్లలను చంపడం ఎంత మూర్ఖత్వమో! బైబిల్లో లేని ఆచారాన్ని కల్పించి ఒకరిని దేవునివైపు మళ్లించాలని చూడడం అంతే తప్పు. ఎందుకనగా బైబిల్లో లేని ఆచారము ద్వారా దేవుని దగ్గరకు వచ్చిన వ్యక్తికి బైబిల్తో పనేముంది? బైబిల్ చెయ్యలేనిది ఆ ఆచారము చేసింది అనే అర్థాన్నిస్తుంది. అంతేకాక ఈ 40 రోజుల ఉపవాసంలో పడి దేవుడు చెప్పిన అసలైన ఉపవాసాన్ని మనం ఎప్పుడో మర్చిపోయాం. ఒకసారి బైబిల్ చెప్పిన ఉపవాసమేమిటో చూద్దాం రండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకుందురా? మీరు బూడిద రాసుకొని చేసే ఉపవాసాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు. చూడండి, భస్మ బుధవారం అని ఒక రోజున బూడిద రాసుకొని 40 రోజుల ఉపవాసాన్ని మొదలుపెడుతున్నారు. ఇది ఎంతటి వాక్యవిరుద్ధం! యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేర్పరుచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. ఆలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. ఇవి మీ కళ్లకు కనిపించవా? లేదా దేవుడు చెప్పింది మనమెందుకు చెయ్యాలి అని పొగరుపట్టి బైబిల్ చదువుతున్నారా? బైబిల్ను అన్యాయంగా తిడుతున్న మతోన్మాదులు చేసేది ఎంత తప్పో, బైబిల్లో దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా క్రైస్తవులు చేసేది కూడా అంతే తప్పు. తప్పు చెయ్యాలి అనుకుంటే దయచేసి బైబిల్ని, మా దేవుణ్ణి మధ్యలోనికి తీసుకొని రాకండి. మీకు ఇలాంటి తప్పుడు బోధలు చేసే పాస్టర్లను దేవుళ్ళుగా చేసి వారిని ఆరాధించుకుని ఇలాంటి ఆచారాలు చేసుకోండి. ప్రభువు చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. ఆమేన్.